సముద్రం వేటలో మాకు ముఖ్యంగా కావాల్సినవి ఈ చేపలే. ఎందుకంటే ఈ చేపలతో మేము పెద్ద చేపలు అనేది పట్టడం అయితే జరుగుతుంది. మనమైతే సూరలకైతే కాయడానికి వచ్చేసాం, రేసులకైతే సూరలు అయితే లాగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కమను కానీ మనం నైట్ అయితే సిప్ దగ్గరికి అయితే వచ్చాం. సో సిప్ అంటే ఎందుకంటే ఈ సిప్ దగ్గర ఈ చేపలు అనేవి మనకు సిక్కుతాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా సరే ఈ చేపలు అనేవి దొరకవు. ఒక టైంలో దొరికితే ఒక టైంలో దొరకవు. సాధారణంగా ఈ సిప్ దగ్గర అయితే డైలీ దొరుకుతాయి. సో ఈ విధంగా అయితే మేము నైట్ అయితే సిప్ దగ్గరికి అయితే రేసులతో కాయడానికి అయితే వచ్చాము. నేను చూస్తున్నారు కదా, ముందలైతే నేను తాడైతే కాస్తున్నాను. నాకు కూడా సూరలు అనేవి తగులుకున్నాయి. ఎందుకంటే తగులుకున్నాయంటే లాగాయి. సో నేనైతే లాగుతున్నాను, మళ్ళీ తప్పింది, మళ్ళీ కదిపాను. సో తప్పిపోవడం అంటే సూర లాగేసి మళ్ళీ అది గేలానికి తప్పిపోతే తప్పిపోవడం అని అంటాము. సో ఈ విధంగా సిప్ దగ్గరకు వచ్చే సిప్ అయితే చాలా పెద్దగా ఉంది. లైట్ వెళ్తే అయితే చాలా ఎక్కువగా ఉండడంతో ఈ సిప్ దగ్గరకు వచ్చేదైతే మేము సూరలకైతే కాస్తున్నాం. అన్నయ్య అయితే సూరలు అయితే తగులుకున్నాయి, ఎక్కువగా గట్టిగా లాగుతున్నాడు. ఎందుకంటే రేసు గేలతాలన్నీ మేము కాస్తాం. రేస్ అంటే చూస్తున్నారు కదా, ముందులో అదిగో కమ్మి మెరుస్తుంది, దానికి ముచ్చ అనేది చుడతాం, మిగతాది ఎర్ర అయితే కట్టాం. సో ఈ విధంగా అయితే మాకు ఎర్రలు అయితే దొరికాయి. ఇంకా ఏదంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.